పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూదా శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకైతే పవన్ సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డీఎస్పీ పరిధిలో ప్యాకెట్ శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో సదరు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, కొందరు పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారని తరహా ఫిర్యాదులు అయితే ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి వచ్చాయి. మంగళవారం అంటే ఈ రోజు మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఫోన్ లో మాట్లాడడం జరిగిందని చెప్పి ఇక్కడ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు సంబంధించి డిఎస్పీ వ్యవహారశైలపై వేదిక పంపించాలని చెప్పి స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారులు అండగా ఉంటున్నారని, తీవ్రంగా పరిగణించాలని చెప్పి, పోలీసులు సివిల్ వివాదాలు తలదూరుస్తున్నారని చెప్పి ఈ తరహా వ్యవహారాలు కూటమి ప్రభుత్వం ఉపక్షేపించేది ఈ విషయానికి సంబంధించి తెలియదు అన్నారు. ప్రజలందరి దృష్టిలో చూసి శాంతి భద్రతను పరిశీలించాలని చెప్పి దిశా నిషేధం చేయాలని చెప్పి అన్నారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని చెప్పి తన కార్యాలయం అధికారులను ఆదేశించడం జరిగింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.